దూరముగా నుండి మాట్లాడవయ్యా. ఏంటి బాబా? ఆ దూరముగా నుండి మాట్లాడము అనుచుంటిని. ఏంటి దూరంగా ఉండి మాట్లాడాలా? అవును. నేను ఎందుకు దూరంగా ఉండాలయా? ఎందుకనగా మేము సద్బ్రాహ్మణులము, నీవు కడజాతి వాడవు. నీవు తాకినచో నేను మరలా స్నానం చేయవలను కదా. ఏంటి నేను తాగితే నువ్వు స్నానం చేయాలా? అవును. మరి నేను నిన్ను తాకితే, నువ్వు నన్ను తాకితే? నీవు నన్ను తాకినా నేను నిన్ను తాకినా నేనే స్నానం చేయవలనయ్యా. అంటే నువ్వు స్నానం చేయాలంటే నిన్ను ఎవడు తాకాలన్నమాట. అదేమిటయ్యా? అది సరే కానీ బాబా, నన్ను కడజాతలు అన్నాం కదా, బాబా కడజాతలు అన్నావా? అవును. ఒరే వీడు కులం పేరెత్తినాడు రోయ్. సరే కానీ నన్ను కడజాతలు అన్నాం కదా, మరి నీదే జాతే? మేము సద్బ్రాహ్మణులము. నాకు నోరు తిరగదయ్యా. అంటే బేపనోళ్ళేనా? అవునయ్యా, శ్రేష్టమైన బ్రాహ్మణులము. అంటే బేపనోళ్ళు అంటే పొద్దున్నే లేచేసి చాలలో నిండా మునిగేసి రాగిసం బెర్రగా తోమేసి ఒంటి నిండా సున్నం పొట్లు పెట్టేసి ఈ వీధికి తిరుగుతూ ఉంటారే వాళ్ళు, మీరు ఒకటేనటయ్యా? అయితే కొంపముచ్చినావు కదా బావమరిదా. శివ ఏమిటి బావమరిదా? కళ్ళు పోతాయి వెధవా. మీ బేపనోళ్ళు అంటే మాకు బావమరిదే కదా. ఎలాగా చెప్తా విను. వశిష్ఠుండు వసికి పుట్టరా బాలచంద్రమా విను పుట్టరా. వశిష్ఠుండు వసికి పుట్టరా బాలచంద్రమా విను పుట్టరా. నీకలాగితే కొంత కదులురా. ఓయ్ నీకలాగితే కొంత కదులు. అరుంధతేమ ఆడపడుచురాస. ఇదిగో బామర్రా. సురగ గర్భమున జన్మించెనురా కౌశికముని మీ కులమేలోయ. సురగ గర్భమున జన్మించెనురా కౌశికముని మీ కులమేలోయ. కొండన పుట్టిన అగస్త్య మహముని, కొండన పుట్టిన అగస్త్య మహముని కులమేలో కేలి చెప్పరాస. ఇగో బామర్దే, రకరకాలుగా కులాలు లేవు, రంగురంగుల మతాలు లేవు. బామదే, ఈ కులాలు మతాల గురించి మనకి ఎందుకులే కానీ అసలు నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎన్ని రోజులు అవుతుంది మా ఊరు వచ్చా, ఆ విషయం చెప్పి మరి కదలు. నన్ను నక్షత్రకుడు అందురు. ఏంటి నక్షత్రకుడు అందురయ్యా. నక్షత్రకుడా? అవును. ఇదేందయ్యా, మా నాన్న నాకు వరి కూడా పెట్టాడు, జొన్న కూడా పెట్టాడు, తైదు కూడా పెట్టాడు, ఆఖరికి పిండా కూడా పెట్టాడు, కానీ ఈ నక్షత్రకుడు నాకు ఎప్పుడు పెట్టలేదే. అది అని సందేహము. నన్ను నక్షత్రేశ్వరుడు అందురయ్యా. నక్షత్రే సర్లే, దానికంటే నిన్ను బామర్తంటే బాగుందా? శివ సరే, నేనెచ్చట బానిసను విక్రయించుతున్నాడను. ఏంటి ఎక్కిరిస్తున్నావా? ఎక్కిరించడం కాదయ్యా, విక్రయించడం. ఓహో అదియా, అమ్ముతున్నాడను. అమ్ముతున్నాడా? ఏంటి మనిషిని అమ్మేస్తున్నావా? అవును. ఇతగాడి దగ్గర చాలా తెలివితేటలు ఉన్నట్టున్నాయో. ఇతగాడిని చూస్తే మహా ప్రమాదం మనిషిలాగా ఉన్నాడు, కానీ ఇతగాడిని ఈ ఊరి నుంచి ఎంత తొందరగా ఎలగొడితే మనకంత మంచిది. సరేగానే మనిషిని అమ్మేస్తున్నావు. అవును. నువ్వు అటు తొలగి, అతగాడు నాకు పనికి వస్తాడు లేదు చూసుకుంటా, కానీ నాకు ఇటు బానిసుడు కావాలి, కానీ ఒకసారి ఎదురవుతావు. ఏమయ్యా, నువ్వు చూస్తే పెద్ద మనిషిలాగా ఉన్నావు, రాజసం ఉట్టి పడుతుందయ్యా నీ మొహం. అతగాడేమో నీ నమ్మేస్తున్నా. నీ ఇష్ట ప్రకారం ఏమవుతున్నాడా? లేదంటే చెప్పు,
నిన్నేమైనా బలవంతంగా అమ్ముతుంటే చెప్పు, ఆడు మగ్గిళ్ళు ఎరగొట్టి మా గురువు గారి దగ్గర తీసుకెళ్తా. నా ఇష్ట ప్రకారం అమ్ముచున్నాడయ్యా. ఇష్ట ప్రకారం ఏమొచ్చున్నాడా? ఇదిగో నా కాడ చాలా పనులుంటాయి, చేస్తామటయ్యా. అట్టున్నానయ్యా. ఇదిగో రేతిరంతా వల్లకాట్లో కావలి కాయాల. పొద్దున్నే వచ్చినప్పుడు ఇదిగో ఈ కొండ నిండా కొత్త కళ్ళు తీసుకురావాలా. కళ్ళంటే నాకు జిమ్మ. ఊర్లో బొడ్డు గోద సరిపోతే వాటిని రేవుకు తోలుకెళ్ళి వాటి చర్మం ఒలిసి ఉప్పులో ఊరబెట్టి దాన్ని ఎండబెట్టి చెప్పులు కుట్టాలా. కుడతావటయా? ఇదిగో మన ఊరిలో రాజుగారు ఏదైనా దండోరా వేయమంటే డప్పు వాయించి దండోరా వేయాలా. చేస్తావటయా? అన్నీ చేసేదనయ్యా. సరే, నాకు ఇటు కాటికాడ కాపరి కావాలి కాబట్టి నువ్వు తొలగి అతగాని ఇటు తోలవా. ఇక బావగారు బామ్మర్ది గారా? అయ్యయ్యో, ఏమిటయ్యా? ఏంటి సుఖేమని వేసుకుంటావు ఏంటి? సరే కానీ అతగాన్ని ఎంత కమ్ముతావో ధర చెప్పయ్యా. ధర చెప్పు. చెప్పదని కానీ తమ నామధేయమేమి? వీరబాహుడు. ఓహో, వీరబాహు. ధర చెప్పుతున్నాను, శ్రద్ధగా వినవయ్యా. ఇప్పుడు చెప్పినది ధరేవయ్యా. ఏంటి ధర? అవును, ధర అంటే నాకు బోధపడలేదు కానీ ఇదిగో నాకు మొక్కక మొక్క ఎముక్కి ఎముక పోగు నేర్చి కూర్చున్నట్టుండాలి. సరే, చెప్పేదను శ్రద్ధగా విను. దంతావళంబు అనగా ఒక గజము. గజం అంటే? అవును. గజం ఏంటయ్యా? సరే, రెండు మూరలు. ఆ గజము కాదయ్యా, గజమనగా ఒక ఏనుగు. ఏనుగు? అది మా రాజుగారి రోడ్లో ఉంటుంది. అది 5 కాళ్ళు ఉంటాయి. సరే, దానిపై బలవంతమైన మనిషి నిలవబడి నీలాంటి వాడు ఒక రత్నముని తీసుకొని ఎంత దూరము పైకి విసిరడో అంత ధనము కావాలను. ఇచ్చేది వాళ్ళ అదే చెప్పుము. అంత దూరం విసిన రత్నం ఓయి మూఢుడా, మా గురువు గారి మహిమ వలన ఆ రత్నం అచ్చటనే ఆగును. ఇతగాడే మా ప్రమాదమైన మనిషి ఒకటి, ఇతగాడికి ఒక గురువు ఉన్నాడంట. సరేగానే నువ్వు తొలగి అతగాడిని ఇటు తోలు. మనం ఏమయ్యా, నీ పేరేమిటయ్యా? హరిశ్చంద్రుడయ్యా. నాకు నోరు తెరవయ్యా. నా పేరు వీరబాహు. నేను నిన్ను ధనమిచ్చి కొనేస్తే నువ్వు నా దాసుడివి. వీరదాసు అని పిలుస్తా. పలుకుతావటయా? వీరదాసు, వీరదాసు, వీరదాసు. శభాష్. వీరదాసు, నీకు పెళ్ళైందటయ్యా? జరిగినదయ్యా. మరి నీ భార్య పిల్లలు ఎక్కడ ఉంటారు? భార్య కుమారుడు ఉన్నారు కానీ ప్రస్తుతము లేరయ్యా. భార్య పిల్లలు ఉన్నారు కానీ ప్రస్తుతం లేరు. ఇతగాడికి నేను కొనేసి ఆ కాటికాడ కాపరిగా పెడితే అతగాడు ధనం తీసుకెళ్ళిపోతాడు. ఇతగాడు ఏ రాత్రి పూట భార్య పిల్లలు గుర్తొచ్చి వెళ్ళిపోతే నా ధనంకి ఎవరు సాయం చేసేయా? ఇదిగో నేను కొనలేనయ్యానే, కొనలేను.
వీరదాసు రేత్రంతా వల్లకాట్లో కావలి కాయాలి. కావలి కాసేటప్పుడు శవాలు వస్తాయి. ఆ శవాల కాడ ఆడ పాత పిండంబు దడ్డలములు తీసుకో. మనం రాజుగారికి అలాగే. అందులో మాడ పాత దడ్డలములు నాకు ఇచ్చాయి. ఆ పిండ అట్లనేనయ్యా. ఈ హరిశ్చంద్ర చక్రవర్తి ఎంతటి కపట మదము అడగేనా. ఇగో వీరదాసు అయ్యా మన కాశీరాజు మహా తిక్కలోడు. ఎప్పుడు ఏ క్షణాన ఎవరికి ఏ శిక్ష వేస్తాడో తెలియదు. మహానుభావ, సాయంత్రం మీరు వచ్చిద్దరు కదా వల్లకాటికి, సరే అక్కడ తెలిపేదిరు మహాత్మ. ఇగో నాకు సెలవు సుమయ్య. శ్మశానంలో కాపలా కాయినప్పుడు ఎముకల కొరికే చలి వేస్తుంది. ఇగో నీకు అది సరిపోదుగలే కానీ ఇగో ఈ కమ్మలు కప్పుకో. వీరదాసు రేపు వల్లకాటిలో ఉంటున్నప్పుడు ఎప్పుడు పుట్ట తిరుగుతూ ఉంటాయి. వాటి ఇదిగో వీరదాసు పొద్దున్నే కళ్ళు తీసుకురావాలని చెప్పాగా ఇదిగో. ఓ గాజునందన, ఇటువంటి హరిశ్చంద్రుని పంపించినందుకు యమధర్మరాజు అయిన నేను ఎంతటి కపట కృత్యం నిర్ణయించుంటుంది. ఇదిగో ఈ హరిశ్చంద్రుని బొంకింప నీ తరము కాదు, నా తరము కాదు, వేరే ఎవరి తరము కాదు. హరిశ్చంద్రుడు సత్యసంధత ఎవరు నిరూఢించలేరు. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. వచ్చాయి రాజా, నీ రుణము తీరిన దిక్కపోము. నక్షత్రేశ్వర, ఎక్కడునో నిశ్చింతతో తపంబాచరించుకును నీవు కూడా నా మూలమును ఘోరారిముని పడరాని పట్లు పడితివయ్యా. నేను ఇప్పుడు ఏమని ఈ ధర్మమూర్తికి ప్రత్యుత్తరం ఇచ్చదు. అనన్య సామాన్యమైన సత్యనిష్ట గరిష్ట పరిశుద్ధమైన నీ మానసపు కిందని క్షోభ తెచ్చిపెట్టిన దుష్టుడను నేను శిక్షార్హుడను కానీ క్షమార్హుడను కాను. హరిశ్చంద్ర, రాజా, కలతముఖింపకయ్య కలకాలము కష్టముండదు. కలతముఖింపకయ్య కలకాలము కష్టముండదు. నా
అయ్యా ఇందు మీరు చేసినదేమున్నదయ్యా రాజా, నా పూర్వజన్మ భవ సంచిత పాప ఫలమే నన్నిట్టి కష్టములకు తెచ్చిపెట్టినది. ఒటోత్తమా, నేను ఇంక పోయి వస్తున్నయ్యా. మీకు ఇదే నా తుది నమస్కారం. రాజగున్ రాజే కాలానుకూలంగా అయ్యయ్యో అయ్యయ్యో, నేనంత కపట కృత్యములు అభినయించితిని, నేనంత కపట కృత్యములు అభినయించితిని. భగవానుడకు విశ్వామిత్రుడు నన్నిట్టి పనికి పురుకొలిపినప్పుడు నేనిట్టి రట్టునకు పావులగుదరని తలంపకే కదా. గురుత్తమ గురుత్తమ, మీకు చెల్లింపవలసిన గురుదక్షిణని శేషముగా చెల్లించుకుంటుంది. కానీ నేనెప్పుడు అన్ని విధముల దిక్కుమాలిన వాడనై, నేనిప్పుడు అన్ని విధముల దిక్కుమాలిన వాడనై ఈ ప్రపంచమునకు రోజు చావక బ్రతికి ఉన్నాను. నాకిక తపమెందులకు, నాకిక తపమెందులకు, నాకిక తపమెందులకు. ఎన్ని మన్వంతరములు తప్ప మొనరించాడు నా ఈ దుష్కృతి నిష్కృతగునట్లు. హే పరంధామ పరమేశ్వర, ఏ ఏ ధర్మములాచరింపనగును, ఏ ఏ క్షేత్రముల్ మెట్టను, ఏ ఏ తీర్థములందు కృంకనవు, ఏ ఏ దేవులలు కొల్వను, నాయి పాపము తప్పిపోవుటకు అదంతా దీనబంధు కృపాలు ఆపన్నునన్నీ దిక్కగుము. కొల్తు నిన్ను విశ్వేశ్వర, విశ్వేశ్వర, పరమేశ్వర పరమేశ్వర, పాహిమా పాహిమా సంభో. హరఘర మఘన సంభో.
ఓం నమ శివాయ ఓం నమ శివాయ